వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం. లవర్స్ అందరూ మాది గొప్ప ప్రేమ అని తెగ తిరుగుతూ ఉంటారు. అయితే తర్వాత లాస్ట్కి ఏమవుతుందో మీకు నాకు చివరికి మా ఇంటి కింద చింటికాడికి కూడా మొత్తం తెలుసు. అంటే అందరి విషయాలు అలా అవుతుందని కాదు, మళ్ళీ నన్ను వేసుకోకండి. నాట్ ఎవ్రీ ఫ్రూట్ ఇస్ ఎవ్రీ ఫ్రూట్. అయితే ఈ వ్యాలంటైన్స్ డే ఏంటి, దీని వెనకలు ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వ్యాలంటైన్స్ డే గురించి మీకు సరిగ్గా తెలియాలి అంటే మనం 3rd సెంచరీకి వెళ్ళాలి. అనగనగా ఒక రాజు, అతని పేరు క్లాడియస్ II. ఇతను రోమ్కి చెందిన ఒక రాజు. అయితే క్లాడియస్ II వాళ్ళ రాజ్యంలో ఎవ్వరూ అసలు పెళ్ళే చేసుకోకూడదు అని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఎందుకంటే పెళ్లి జరిగితే మగవాళ్ళలో ఆలోచన శక్తి తగ్గిపోతుంది అని ఇతను అపోహపడేవాడు. అయితే తన సైన్యాన్ని పెంచుకొని తన యుద్ధంకి సిద్ధంగా ఉండాలని ఇలా చేస్తున్నా అని చెప్పాడు. అయితే అదే రాజ్యంలో వ్యాలంటైన్ అనే ఒక సెయింట్ ఉండేవాడు. సెయింట్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే పూజారి అనమాట. అయితే మీరు భయపడకండి, కావాల్సిన వాళ్ళకి నేను ఖచ్చితంగా పెళ్లి చేస్తా అని చెప్పగా చాలా మందే ముందుకు వచ్చారు. అయితే ఇలా చాలా మంది ముందుకు వచ్చేసరికి వాళ్ళకి రహస్యంగా పెళ్లి చేశాడు. ఈ మ్యాటర్ కింగ్ క్లాడియస్ II దగ్గరికి వెళ్ళింది. అయితే ఆ సెయింట్ వ్యాలంటైన్ని పిలిపించి జైల్లో వేశారు. ఫెబ్ 14, 269 BCన ఈ సెయింట్కి ఉరి వేయాలని ఆర్డర్స్ పాస్ చేశాడు. అయితే అతని ఉరి తీసే ముందు రోజు రాత్రి తను ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్ పంపాడు. జైల్లో ఉన్నప్పుడు వ్యాలంటైన్ ఆ జైలర్ కూతురుతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. అయితే ఈమె పుట్టుకతోనే అందురాలు కావడంతో ఈ సెయింట్ అతనికి చూపు తెప్పించాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ లవ్గా మారిందని మనకి హిస్టరీ చెప్తుంది. అయితే ఆ లెటర్లో ఐ లవ్ యూ అని రాసి ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసుందంట. అలా ఆ వ్యాలంటైన్ అనే వ్యక్తిని ఉరి తీసిన ఈ ఫిబ్రవరి 14నే మనోళ్ళు వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటారు. వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం కరెక్టా కాదా అనేది వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుంది. ఒక లిమిట్ ఆర్ ఒక మెచ్యూరిటీగా చేసుకోవడంలో అసలు ఏం తప్పు లేదు. అంతేగాని ఫిబ్రవరి 14న ఏదో పనులు చేసేస్తాం, నవంబర్ 14న చిల్డ్రన్స్ డే చేసుకుంటాం అంటే చాలా తప్పు. సో వివేకంతో ఆలోచించండి, ఆలోచించి జరుపుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అలానే వెళ్తూ సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి మీ లవ్ని నా మీద కూడా చూపించండి.